నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. 2024 జూన్ 9వ తేదీ నుండి 2024 జూన్ 15వ తేదీ వరకు వార ఫలితాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాము. ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు. అయితే గోచార గ్రహాలు ఇవి వృశ్చిక రాశికి. కాబట్టి అసలు గోచారం అంటే ఏంటో తెలుసుకుందాము. గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు స్వయం శక్తులు, ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తాను సంచరించే ప్రాంతం యొక్క తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభ ఫలితాలు ప్రదర్శిస్తాయి. దీనినే గోచారం అంటారు. ఇక గోచార స్థితి అంటే ఏంటో తెలుసుకుందాము. చంద్రుడు ఈ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో తెలుసుకుందాము. 9వ తారీఖున మిథున రాశిలో పునర్వసు మధ్యాహ్నం వరకు, కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఈ పునర్వసు అధిపతి గురువు. 10వ తారీఖున కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. పుష్యమి నక్షత్ర అధిపతి శని. ఇక 11వ తేదీన కర్కాటక రాశిలోనే ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. ఆశ్లేష అధిపతి బుధుడు. 12వ తారీఖున సింహరాశిలోనే మఖా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. మఖా నక్షత్రాధిపతి కేతు. 13వ తారీఖున సింహరాశిలోనే పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. పూర్వ ఫల్గుణి నక్షత్రాధిపతి శుక్రుడు. 14వ తారీఖున సింహరాశిలోనే ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. ఉత్తర ఫల్గుణి నక్షత్రాధిపతి సూర్యుడు. ఇక 15వ తారీఖున కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు సూర్యుడు అధిపతి. ఇది మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి యాక్టివేషన్లో ఉండి గురు, శని, బుధ, కేతు, శుక్ర, సూర్యులు ఈ వృశ్చిక రాశి వారికి ఏ ఏ ఫలితాలను సూచిస్తున్నారో తెలుసుకుందాము. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు జన్మరాశి చక్రంలో ప్రజెంట్ గ్రహాల స్థితి ఖగోళంలో ఎలా ఉందో ఈ జన్మరాశి చక్రంలో ఎలా స్థితి పొందారో తెలుసుకుందాము. మేషరాశిలో కుజుడు స్వస్థానంలో స్థితి పొంది ఉన్నాడు. వృషభంలో గురువు స్థితి పొంది ఉన్నాడు. శుక్రుడు 12 వరకు సంచరించి 13 నుంచి మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు. ఇక రవి, బుధులు 14 వరకు సంచారం చేసి 15 నుండి మిథున రాశిలో సంచారం చేస్తారు. ఇక కన్యా రాశిలో కేతువు, శని తన సొంత స్వస్థానంలో మూల త్రికోణంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది గ్రహాల గోచార గ్రహాల స్థితి జన్మరాశి చక్రంలో. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం ప్రారంభ రోజులు 9, 10, 11 తేదీల్లో కొంత అననుకూలతలే కనపడుతున్నాయి. ఈ వారం ప్రారంభ రోజులు 9, 10, 11 తేదీల్లో అంత అనుకూల ఫలితాలు కనపడటం లేదు. పని మీద ధ్యాస ఉండేది కూడా కనపడటం లేదు ముఖ్యంగా. అయితే 12, 13, 14, 15 తేదీలు చాలా శుభకరంగా కార్యసిద్ధిగా ఉండొచ్చు అనేది గోచార గ్రహస్థితి సూచిస్తోంది. అయితే ముందుగా అనుకూల ఫలితాలు 12 నుండి 15 వరకు తెలుసుకుందాము. ఈ తేదీల్లో ఈ నిర్దిష్ట కాలంలో వీరు భౌతిక సుఖాలను పొందాలని మరియు కష్టాలన్నిటినీ అధిగమించాలని ఆశిస్తారు. ఈ సమయంలో వీరు భూమిని, ఆస్తిని లేదా ఇంటిని కొనుగోలు చేసేది కనపడుతుంది లేదా కొనాలి అని పరిగణలోనికి తీసుకుంటారు నిర్ణయాలు. ఆరోగ్యం బాగానే ఉంటుంది అనేది ఉంది. అయితే అవివాహితులకు కూడా వివాహ ప్రస్తావనలు ముందుకు సాగేదానికి అనుకూలం ఈ రోజుల్లో ఉంటుంది. ముఖ్యంగా 15వ తేదీ నాటికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడేది ఉంటుంది. ఆర్థిక వెంచర్లలో లాభాలు ఉంటాయి అనేది కనపడుతుంది. ప్రజలు మన్ననలు, గౌరవం పొందేందుకు, ప్రజాదరణ పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి 12 నుంచి 15 వరకు. అయితే 15వ తేదీ నాటికి సౌకర్యవంతమైన పరిస్థితులు రావచ్చు అనేది గ్రహస్థితి సూచిస్తోంది.
సంతోషకరమైన మానసిక స్థితి పొందేది కూడా కనపడుతుంది. కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలకి విజయాలు సాధించేది కూడా కనపడుతుంది. గోచార రీత్యా కష్టపడి పనిచేస్తారు, శక్తివంతంగా, మానసికంగా ఆత్మస్థైర్యంగా ఉంటారు. మహిళల సహాయ సహకారాలు లభిస్తాయి వీరికి ముఖ్యంగా ఈ తేదీల్లో. స్నేహితుల, బంధువుల మద్దతు పొందేది ఉంటుంది. వీరు ఈ రవాణా సమయంలో 12, 13, 14 తేదీల్లో వ్యక్తి సానుకూల మరియు నైతిక లక్షణాలను కూడా కలిగి ఉంటారు అనేది కనపడుతుంది. వారసత్వంగా వస్తుంది వీరికి న్యాయం. సహజంగా ఆదాయానికి మరియు వ్యాపారానికి కూడా మంచిది ఈ కాలం. ప్రేమికులకి బాగుంటుంది, అది వివాహం దాకా కూడా దారితీసేది ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెద్దలతో చర్చించాలి, ముందుకు తీసుకురావాల్సింది దానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి ఆదాయానికి అవకాశాలు, ఆనందం ప్రసాదించబడుతుంది 12, 13, 14, 15 తేదీల్లో. ఉద్యోగంలో సహ ఉద్యోగులతో మంచి స్నేహపూర్వక, గౌరవపూర్వక సంబంధాలు కలిగి ఉండేదానికి ప్రయత్నించి ఉంటారు. సామాజికంగా ఈ సమయం మంచి సమయం. స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందిస్తారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా 12, 13, 14 తేదీల్లో శత్రువులు, ప్రత్యర్థులు, వెనుక హాని చేసేవారు ని గమనించుకొని దూరంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా బాగా ఉంటుంది, ఆదాయం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు, ఉన్నతి ఉండేది దీనికి అవకాశాలు ఉన్నాయి. 7 సంవత్సరాల నుండి మీరు కన్న కలలు, కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్నాడు శని అనుభవించే వారికి ఈ వారంలో ఈ తేదీలు చాలా అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. విశ్వాసం తిరిగి పొందగలుగుతారు. కొత్త ఉద్యోగాలకి మంచి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషంగా ఉండే పరిస్థితులు ప్రారంభం అవుతాయి. కొత్త పనులు, నిర్ణయాలకి, కొత్త ప్రాజెక్టులకి ప్రారంభించేందుకు అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద 14 లేదా 15 నుండి అనుకూల పరిస్థితులకి ప్రమోషన్స్, ఉద్యోగంలో లేదా బదిలీలు అనుకున్న లేదా కోరుకున్న చోటికి అవకాశాలు కొద్దిగా రావచ్చు తాత్కాలికంగా అనేది గోచారంలో కనపడుతుంది. 15 నుండి పరిస్థితులలో మార్పుకి మంచి అవకాశాలు ఉండొచ్చు. జన్మ జాతకంలో కూడా అంతర్దశలు జరుగుతుంటే ఈ విధమైన ఫలితాలు పొందేది ఉంటుంది అని చెప్పవచ్చు. ఇవి గోచార ఫలితాలు. 25% మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఇక వారం ప్రారంభంలో 9, 10, 11 తేదీల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉండేది కనపడుతోంది గోచార గ్రహస్థితులను బట్టి. ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఒత్తిడికి లోనవుతారు కొంచెం. 9, 10 తేదీల్లో వారం ప్రారంభంలో ఒక వార్త వినేదాని కారణంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. వివాదాలలో చిక్కుకోకుండా దూరంగా ఉండాలి. చాలా ఓపికతో ఉండేది కనిపిస్తోంది ఈ కాలంలో, ఈ తేదీల్లో. పిల్లల నుండి కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు, సహకరించకపోవచ్చు. వారు పనుల్లో, సమస్యల్లో అడ్డంకులు కలిగేది ఉంటుంది. సొంత ఆలోచన ధోరణికి నిరాశ కలిగేది కనపడుతుంది. ప్రేమికుల మధ్య గొడవలు, సమస్యలకి బ్రేకప్స్ ఉండేది కనపడుతుంది. స్త్రీ పురుష కలయికలు కనిపిస్తున్నాయి. జీవిత లేదా వ్యాపార భాగస్వాములతో కలహాలకి, అపార్థాలకి అవకాశాలు ఉంటాయి. బృహస్పతి సంయోగంలో కొంత సర్దుబాటు అయ్యేది కూడా కనిపిస్తోంది. ఖర్చులు ఉండేది కూడా కనపడుతుంది. 9, 10, 11 తేదీల్లో దుబారా ఖర్చులు, ప్రయాణాలకి ఖర్చులు, మతపరమైన ప్రయాణాలలో ఖర్చులు కూడా కనపడుతున్నాయి. కుటుంబంలో సమస్యలు, ప్రమాదాలు, ఆర్థిక అస్థిరత, ఆదాయ వ్యయాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సమయంలో అంటే 9, 10, 11 తేదీల్లో శారీరకంగా, మానసికంగా కొంత అశాంతిగా ఉండేది కనపడుతుంది. వేదనకు గురయ్యేది కనపడుతుంది. స్త్రీల వల్ల సమస్యాత్మకంగా ఉంటుంది ఈ నిర్దిష్ట తేదీల్లో. స్త్రీలకు సంబంధించిన వాద్యాల నుండి దూరంగా ఉండండి. సమస్య తీవ్రత తగ్గుతుంది. అనుకోని సంఘటనలు, అనుకోని ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉండవు. హయ్యర్ ఎడ్యుకేషన్ సంతానానికి అనుకూలతలు లేవు. ఈ తేదీల్లో ఏదైనా అప్లికేషన్ అప్లై చేయడానికి, దూర ప్రయాణాలకి, విద్యకి సంబంధించి విద్యార్థులకి అంత అనుకూలంగా ఉండదు, వాయిదా వేయచ్చు.
విద్యార్థులు చెడు సావాసాలు లేదా ప్రేమ వ్యవహారాలలో మునిగి తేలేది లేదా మోహాలకి ఆకర్షణలకి లోనయ్యి శ్రద్ధ తగ్గేది చదువుపై కనపడుతుంది. జాగ్రత్త తీసుకోవాలి వేరే విషయాలకి. ఇక వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి. డ్రైవింగ్లో అప్రమత్త చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలు. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి మిక్స్డ్గా ఉంటాయి ఫలితాలు. ఈ వారం విద్యార్థులకు అనుకూలం లేదు. వాహన ప్రమాదాలు 9, 10, 11 తేదీల్లో కనపడుతున్నాయి. జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మానసికంగా శారీరకంగా బాధలు కనపడుతున్నాయి. 12 నుండి అనుకూల పరిస్థితులు ఉండేది ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడవచ్చు. 12 నుండి 14 వరకు హోదా, గౌరవం, ప్రజాదరణ, సౌకర్యం ఉండేది ఉంటుంది. ఈ కాలంలో అన్నింటా విజయాలు ఆశించవచ్చు. వారం మధ్య నుండి ముఖ్యంగా 14 తర్వాత. అనురాధ నక్షత్ర జాతకులకి వీరికి కూడా కొంత ప్రతికూలంగా ఉండేది ఉంటుంది. పనుల్లో ఆలస్యం ఉండేది ఉంటుంది. పని మీద 9, 10, 11 తేదీల్లో ధ్యాసను కేంద్రీకరించలేని తనం కనిపిస్తోంది. స్నేహితులు, బంధువులతో, కుటుంబ సభ్యులతో సమస్యాత్మక పరిస్థితుల నుండి దూరంగా ఉండండి. ఈ 9, 10, 11 తేదీల్లో భూమి, స్థిరాస్తికి అమ్మకాలకి అనుకూలం లేదు. విద్యార్థుల విషయంలో పిల్లల విషయంకి శ్రద్ధ తీసుకునేది ఉండి వారితో సమస్యలు లేదా అనారోగ్యంగా ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇక విశాఖ నక్షత్ర జాతకులకి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఈ వారం వీరికి ఆదాయం, ఆనందం ప్రసాదించబడుతుంది. అవివాహితులకి వివాహ అవకాశాలు, మంచి ఆరోగ్యం, స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందిస్తారు. సామాజికంగా కూడా మంచి సమయం. అన్ని ప్రణాళికలు, కోరికలు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విశాఖ నక్షత్ర జాతకులకి ఈ వారంలో. ఈ తోటి ఉద్యోగులతో మంచి రిలేషన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఈ వారం వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు. ఇవి 25% మాత్రమే వర్తిస్తాయి. జన్మ జాతకంలో కూడా దశలు, అంతర్దశలు జరుగుతుంటే. ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి తైలాభిషేకాలు, బుధునికి స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు మనశ్శాంతిని కలుగజేస్తాయి అనేది సూచించటం జరుగుతోంది. ఇది ఈ వారం వృశ్చిక రాశి వారికి. మొదటి 3 రోజులు కొంత ప్రతికూలతలు ఉన్న మధ్య నుంచి 12వ తారీఖు నుంచి మంచి అనుకూల ఫలితాలే లభిస్తాయి అనేది సూచించడం జరుగుతోంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.